దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడే ఉన్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దానని, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. బుద్ధిమంతుడై ఉండి ఆమెను అవమానపరచలేక రహస్యముగా నిర్దేశించింది. అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని ఇందుమూలముగా సమస్త ప్రజానికానికి తెలియజేయనిదేమనగా, ప్రజలందరూ తమ తమ గ్రామాలకు వెళ్లి ప్రజా సంఖ్యలో తమ పేర్లను నమోదు చేసుకోండి. ఇది కైసర్ గారి ఆజ్ఞ. నడవలేక సుడివడి పోయినయ్యా. నీ సృష్టిలో బాధపడుతుంది, మీ ఇంట్లో కుదుస్తాను. అది లేదు, అయ్యా అయ్యా ఇప్పుడే మా చుట్టాలు, మా ఇంట్లో చుట్టాలు కాళ్ళు లేపు మాకు ఇప్పుడు. అయ్యా 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 గర్భిణి అయ్యా లేదయ్యా, నిన్ను కాదు. అయ్యా నిన్ను చూడాలి. లేదు అయ్యో అయ్యా, అయ్యా వదులు బాగా కాళ్ళే ఉంది, అది మీకు అంగీకారమేనా? సరే వదిలి బాగా సరే. అయ్యా మీకు చాలా కృతజ్ఞతలు, చాలా కృతజ్ఞతలు. సహాయం చేయమ్మా. తొందరగా రా. వెచ్చగా ఉన్నదనా ఇప్పుడు? చాలా చలి ఉన్నదనా? ఏమంటారా? అరే ఇప్పుడే చలి లేదన్నావు కదనా? అరే పోనీరా, పెద్దన్న కదా, పెంచరా, మాట పెంచరా. నా గొర్రెలు నా మాట వింటాయి.
అయ్యలారా భయపడకూడదు. ఇదిగో ప్రజలందరికీ కలుగుకో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానువాడు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండగా మీరు చూసేది. వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి హైలస. ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి హైలస. దారి చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా సంగీతాలే పాడాలంటే మహనీయుడు. మనసు పయనమై అందాల తార కరుణించిన అంబర వీధిలో అవతారమూర్తిలో నిత్తైన శాంతి వర్షించేనా విజయ పథమునా. చెప్పి బాలము ప్రవహించి ప్రేమ విశ్రాంతితో అందాల తార అరుణించిన అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి. ఏమేమి ఏమి నా అదృష్టము. జయము జయము. ఈ రోజు మహారాజు వారి రాజా తూర్పు దేశపు నుండి జ్ఞానులు వచ్చినారు మిమ్మల్ని కలుసుకోవటానికి. మీరు సెలవిచ్చే వారిని పిలిపించేదా? ఏమిటి తూర్పు దేశపు జ్ఞానులా? నాతో వారికి పని ఏమిటి? సరే ప్రవేశపెట్టుము. చిత్తము ప్రభు. జయము 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 జయము. హేరోదు మహారాజుకి జయము జయము. ఆర్యలారా మీరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? మేము జ్ఞానులము, తూర్పు దేశం నుండి ప్రయాణించి వచ్చితిమి. తూర్పు దేశం నుండి వచ్చారా? అవును ప్రభు. మీ రాక గల కారణం? మేము ఒక నక్షత్రము చూసి వెంబడించి వచ్చితిమి. ఏమిటి? ఒక నక్షత్రమును చూసి వచ్చారా? చిత్రంగా ఉన్నదే, కాస్త వివరంగా చెప్తారా? యూదుల రాజు ఇచ్చట్నే పుట్టినాడు కదా, ఆయన ఎక్కడ? ఏమిటి? యూదులకు రాజు పుట్టాడా? ఈ యూదా సామ్రాజ్యం నేను ఉండగా మరొక రాజు జన్మించాడా? అసంభవము. అవును, నిజమే. ఆయనే యూదులకు నిజమైన రాజు. సాధించు నీ అధిక ప్రసంగము. మరి ఒక మాట మాట్లాడినతో నీ నాలుక 1000 మొక్కలు. రాజా, మీరు పొరపడుతున్నారు. యూదుల రాజు ఇచ్చట్నే పుట్టినాడు. ఏంటి నాతోనే నీ పరిహాసము? ఈ 7వ రాజుతో పరిహాసం అంటే నిప్పుతో చల్లవారు మనం తెలుసుకుని ఏమిటి మంత్రి ఇది? నానులారా మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకుని మీకు మరలా కౌరు పంపిద్దాము. చిత్తం ప్రభు. చిత్తం ప్రభు. శాస్త్రులారా మీరు జాగ్రత్తగా వినండి. ఎవరో తూర్పు దేశం నుండి వచ్చారు. వారు జ్ఞానులంట. ఒక నక్షత్రమును చూసి వచ్చారంట. వారు యూదులకు రాజు ఇక్కడే పుట్టారని గట్టిగా వాదిస్తున్నారు. మీరు మీ శాస్త్రాలను జాగ్రత్తగా పరిశీలించి చూడండి.
ఆ జ్ఞానులు చెప్పిన నిజమే ప్రభు. ఏమిటి? అవును ప్రభు. యోధా దేశపు రాజు బెత్లెహేములో పుట్టాడని శాస్త్రములలో వివరముగా లిఖింపబడి ఉన్నది ప్రభు. లేదు, అలా జరగడానికి వీలు లేదు. మరొకసారి జాగ్రత్తగా విచారించండి. ప్రభు. యూదా బెత్లెహేమా, యూదా ప్రధానంలో నువ్వెంత మాత్రం అల్పమైనదానవు కాదు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించుటకు అధిపతి నీలో నుండి వచ్చినని ఈ ప్రవక్తల ద్వారా లెక్కింపబడి ఉన్నది ప్రభు. లేదు. జ్ఞానులారా, రాజా, మీరు ఒక నక్షత్రమును చూసి వచ్చారు కదూ? అవును ప్రభు. మీరు బయలుదేరి ఎంతకాలం అవుతున్నది? రమారమి ఏడాది గడిచినది. అవునా? అవును. సరే, మీరు బెత్లెహేమునకు పోయి ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టాడో జాగ్రత్తగా విచారించి నాకు కూడా వర్తమానం పంపండి. నేను కూడా వచ్చి ఆ శిశువుని దర్శించేదను. సరేనా? చిత్తం రాజా. ఇక మీరు వెళ్ళవచ్చు. అలాగే రాజా. రాజా, వారు చెప్పిన కాలమానం ప్రకారము మన యూదయ సామ్రాజ్యములో 2 సంవత్సరాల వయసు తక్కువ ఉన్న నాకై పుట్టిన రోజు, నా యేసు రాజు, నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ, గుండె నిండుగా, హే హే క్రిస్మస్ పండుగ, గుండె Christmas fills our hearts with joy as we think of gifts, lights, and holiday spirit. But remember, Christmas means something more. It's birth of our Savior Jesus Christ. Baby Jesus, bring in every soul, some brightly burning, and some dark and cold. And there is a Spirit who brings a fire